49 జీవో ఆదివాసీ గిరిజనుల పార్టీ శాపంగా మారింది. ఇక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో విషయంలో మరి ఇప్పటికే ఆదివాసీ గిరిజనుల్లో ఒక ఆందోళన కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 49 జీవో విషయంలో మరి నిలుపుదల చేసేందుకు అంగీకరించింది. ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు మరి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా పొజ్జు గారు మీరు చెప్పండి, ఇది ఎట్లా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్లో మరి గత కొంతకాలంగా ఇది ఒక ఆందోళన కలిగిస్తుంది. అడవి బిడ్డలు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎలా చూస్తున్నారు? వాస్తవంగా అడవి బిడ్డలు ఇబ్బంది పడతారనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ఒత్తిడితో అయితే నిధుల కోసం ఆ జీవోని తీసుకొచ్చారో, ఏదైతే ఇంతకుముందు మా బాపురావు సార్ చెప్పినట్టు ఒక నేషనల్ పార్క్ లాగా, అంటే అటు ఒకవైపు తడోబా, కవల్ టైగర్ జోన్, అదేవిధంగా తిప్పేశ్వర్, ఈ మూడింటిని కలిపి ఏదైతే కారిడార్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో 49 జీవోని తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా మేమంతా కూడా మాట్లాడమని జరిగింది. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు తోటి ప్రత్యేకమైన సమావేశాన్ని ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆ రోజు మాటివ్వడం కూడా జరిగింది. మాటిచ్చి తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నోటీసులు తీసుకెళ్తామని చెప్పినాం. అదేవిధంగా మీటింగ్ అక్కడ ఉట్నూరులో మీటింగ్ అయిన తర్వాత ఒక వారం రోజుల్లోనే సెక్రటరీలో మరి కొండ సురేఖ గారు, అదేవిధంగా దనసరి సీతక్క గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, దాంతోపాటు నేను కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మేమంతా కూడా కూర్చొని అటవీ శాఖ అధికారులతో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు మేము నిర్ణయించింది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్ళేసి ఇమీడియట్లీ దీన్ని అభయాస్లో పెట్టే విధంగా, ఆ జీవోని ఇమీడియట్లీ ఆల్పే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం అనేది జరిగింది. అనుకున్నట్టుగానే మరి ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి మరి జూపల్లి కృష్ణారావు గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు తీసుకెళ్లారు. వెళ్ళిన వెంటనే ఈరోజు నిజంగా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది, తప్పకుండా అడవితో అనుబంధం ఉంది ఆదివాసులకు ఉందనే ఆలోచనతో మరి ప్రత్యేకించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభయాన్స్లో పెడుతూ ఆ జీవోని మరి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ యొక్క జీవో వల్లనే ఒక అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఆదివాసుల పక్షాన ఉంటుంది అనే ఆలోచన విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా మంత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి ఎంపీ గారు, ఎట్లా చూస్తున్నారు? ఇది గత కొంతకాలంగా కూడా అంటే అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే గత ప్రభుత్వాలు ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఆదివాసులను అడవి నుంచి దూరం చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇవాళ 49 జీవో రావడం జరిగింది. ముఖ్యంగా ఆనాడే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ప్రపోజల్స్ పంపకపోతే ఈ ప్రాజెక్టు ఇవాళ 49 జీవో రాకపోతుండే. దానికి గుడ్డిగా ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఆదివాసులకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు. కేవలం మా వీరుల పేర్లు చెప్పుకొని ఆదివాసులను మోసం చేయడం జరుగుతుంది. భగవాన్ బిర్సా ముండా జయంతిలు జరుపుతున్నారు, కానీ ఆదివాసులకు ఏం జరుగుతుంది అనేది గుడ్డిగా కూడా వాళ్ళకి అసలు ఆ ఆలోచన కూడా లేకుండా ఇవాళ గతంలోనేమో గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు పోలవరంలో లక్షల మంది ఆగమైపోయినారు. అదే రకంగా ఈనాడు కూడా ఇది కేవలం 49 జీవో వలన ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గమే కాకుండా ఇటు తాడోబా టైగర్ జోను, అదే రకంగా మన తిప్పేశ్వరు టైగర్ జోను, అదే రకంగా కవ్వాల్ టైగర్ జోను, ఇదే కాకుండా రాబోయే రోజులలో ఈ జీవో వలన దాదాపుగా ఆదివాసీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఆ 10 నియోజకవర్గాలు పోతుండే. అందుకోసమే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆదివాసులను అన్యాయం చేయాలని చూసింది. కానీ ఈనాటి ముఖ్యమంత్రి ఆదివాసుల పక్షాన నిలబడి ఆ జీవోను చెత్తపుండిలో పడేసి ఇవాళ జీవో రద్దు చేసినందుకు ఆదివాసుల తరపున ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అదే రకంగా మా ఆదివాసీ బిడ్డ ఆదివాసుల సమస్యలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతూ మరి సమస్యలు పరిష్కారం చేస్తున్న సీతక్క గారికి, అదే రకంగా మరి ఫారెస్టు ఏదైతే మంత్రి కొండా సురేఖ గారికి, అందరికి కూడా ఆదివాసుల తరపున మేము ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. ఇంకొక సమస్య కూడా ఉంది, పోడు భూములకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూముల సమస్య కూడా తీరుస్తామన్నారు. మరి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్పారు? తప్పనిసరిగా మేము గతంలోనే మాట్లాడినాం, ఆదివాసీ సంఘాలతోటి, అన్ని సంఘాలతోటి కూడా మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైతే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆదివాసులు
పెళ్ళికి పోయి ఏదైనా ఇస్తరి తెద్దామంటే కూడా వాళ్ళ మీద కేసులు తెచ్చింది. ఆదివాసులు సహజంగా అడవిలో ఉండేవాళ్ళు, ఏదో వాళ్ళు షికారు చేసుకుంటారు. వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి భారత రాజ్యాంగం కల్పించింది, కానీ భారత రాజ్యాంగం కూడా తెలియదు గత ప్రభుత్వాలకు. కేవలం ఏంటంటే ఆదివాసీ అడవికి పోతే కేసు పెట్టి వాళ్ళను లోపల చేయాలనే పరిస్థితి ఆ రోజు ఉండే. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా పోడు వ్యవసాయం చేసుకున్న ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. రాబోయే రోజులలో కూడా తప్పనిసరిగా పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలై చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇస్తారనే విశ్వాసం ఉన్నది. అదే రకంగా ఈ 49 జీవోను పోరాటం మొదలుపెట్టింది రాజ్గోండ్ సేవా సమితి ముందు నుంచి పోరాటం చేసింది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్, ఇప్పుడు గిరిజనులకు అంటే అటవీ ప్రాంతానికి తర్వాత మైదానం మధ్య లంబాడీలకు అలాగే మరి గోండు ప్రాంతాల ప్రజలకు ఒక యుద్ధం కొనసాగుతుంది. అప్పుడప్పుడు మణిపూర్ను తలపించే విధంగా కూడా అంటే ఈ మైదానానికి మరి కొండ ప్రాంతానికి మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతుంది. సో ఆదిలాబాదులో అప్పుడప్పుడు అలజలు రేగుతున్నాయి. సో దీంట్లో మరి ముఖ్యమంత్రి దృష్టికి కానీ ప్రభుత్వానికి మీరు ఆ ప్రాంత నాయకులుగా మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏం చేసిర్రు, వాళ్ళ కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అవన్నీ కూడా ఆదివాసులు లంబాడి సోదరులు పోరాటం చేసినారు. అనేక రకాల పోరాటాలు జరిగినాయి. అవి ఇప్పుడు అన్నీ కూడా సుప్రీంకోర్టులో ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని మేము బయట మాట్లాడితే బాగుండదు. ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఆదిలాబాద్ జిల్లా అంటే మరి వెనుకబాటుతనానికి ఇంకా గురవుతూనే ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి తర్వాత పట్టణ ప్రాంతానికి ఇంకా మరి ఇన్ని రోజులు అయినా కూడా ప్రభుత్వాలు మరి కాంగ్రెస్ 56 ఏళ్ళు పాలించినప్పటికీ కూడా మరి ఆ మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుంది? దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? ముఖ్యంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అడవిపై ఆదివాసులకే హక్కు, భూమిపై కూడా ఆదివాసులకే హక్కు అని. దానికి అనుగుణంగానే గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదివాసులకు పొడి భూముల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు అయిన ప్రజాపాలన ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదివాసుల యొక్క ఆవేదనను, ఆందోళనలను కూడా గుర్తిస్తూ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే 49 జీవోను అభ్యర్థిలో పెట్టడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆదివాసుల పక్షాన ఉన్నదని గుర్తు చేశారు. కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఇవాళనే మరి గౌరవ మంత్రివర్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా మేము గతంలో నేను స్వయం బాపురావు గారు మళ్ళా రిజైన్ అయిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ వ్యత్యాసం తొలగిస్తూ నిజమైన ప్రాంతాలు ఏవైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా STSDFను తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. తప్పకుండా ఆ రకంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కృషి చేస్తుంది. విఠల్ గారు మీరు చెప్పండి, మరి గత ప్రభుత్వ హయాంలో మరి గిరిజన ప్రాంతాలు అంటే ఆదిలాబాద్ జిల్లా లాంటి జిల్లాలో గ్రామ పంచాయతీలు పెంచాము, ఊరూరా రోడ్లు వేసామని చెప్పిన పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితి ఉంది? గిరిజనులకు మరి ఏదైతే ఆధునిక నాగరిక సమాజంతో రాకపోకలు కొనసాగుతున్నాయో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? గత ప్రభుత్వం నూతనంగా గూడాలని పంచాయతీలు చేయటం కానీ తండాలని పంచాయతీలు చేయటం కూడా చేసింది, కానీ వాస్తవానికి మౌలిక వసతులు ఏది కూడా అభివృద్ధి చేయలేదు. కనీసం స్థానికంగా వాళ్ళకి జీపీ బిల్డింగులు కానీ అంగన్వాడీ సెంటర్లు కూడా కట్టించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున సంవత్సరంన్నర నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నూతన పంచాయతీల్లో జీపీ బిల్డింగులు కానీ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కూడా మంజూరు చేయడం జరిగింది. కొన్ని పూర్తయినాయి, కొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ రోజున కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. వారికి సాగునీరు కానీ తాగునీరు కానీ అదేవిధంగా రహదారులు కానీ సైడ్ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా పట్టణాలు ఒకటే కాదు అభివృద్ధి జరగది, గ్రామాలు కూడా అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిందని కూడా నమ్ముతుంది. కాబట్టి ఈ రోజున గ్రామాభివృద్ధుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా పెడతాం జరిగింది. గతంలో EGS స్కీమ్ కూడా పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రవేశపెడతాం జరిగింది. ఈరోజు కూడా EGS ద్వారా అనేకమైనటువంటి CC రోడ్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకున్నాం. ముఖ్యంగా SC సప్లాన్ కింద కూడా సుమారు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలకి అంటే ఎక్కువ కూడా ప్రతిరోజు కూడా CC రోడ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ రోజున గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో వారి జీవన విధానాన్ని అభివృద్ధి చేసే విధంగా, మెరుగుపరుచుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి మేము గర్విస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు తీసుకునే అధికారిక ఉత్తర్వులు చేస్తూ
జియో నెంబర్ 49 ఏ విధంగా అయితే నిలిపివేసినరో ఇదే ఒక నిదర్శనం మనకి. ఈ రోజున ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు ఏదైతే నిజమైన అవసరమో భావించి ఈ రోజున జియో 49 కూడా రద్దు చేయడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ గారికి, అదేవిధంగా మా గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆదివాసీ ముద్దుబిడ్డ మా ధనసర అనసూయ సీతక్క గారికి కూడా మనస్ఫూర్తిగా కొమరంభీం ఆసిఫాబాద్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్కు ఎలా ఉండబోతుంది? 42% రిజర్వేషన్స్ మరి అమలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్తుంది. సో అది ఇంప్లిమెంట్ అయితే అవకాశాలు ఎలా ఉండబోతుంది? మీ అందరికీ తెలుసు, ఆనాడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మరి భారతదేశం అంతా కూడా కాలినడక నడుస్తూ మరి ఆనాడు ప్రజల జీవన విధానం చూసి ప్రజలు ఎంతమంది ఉంటే వారికి అంత వాటా అనే నినాదంతో వారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పునరుద్ధరణ చేస్తానంటాం. దాని తదనంతరం వారి ఆలోచనల మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన రాష్ట్రంలో కులగణన చేయటము, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో కానీ అదేవిధంగా 2 ఉభయ సభల్లో కూడా దాన్ని మరి తీర్మానం చేసి బిల్లుగా ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయటము. మరి మొన్ననే చూస్తే క్యాబినెట్లో కూడా తీర్మానం చేసి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారు కూడా ఆర్డినెన్స్ రూపంలో పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న దృష్ట్యా మరి దాని గురించి మాట్లాడకుండా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండి 42% రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు నూతనంగా ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. స్థానికంగా గ్రామాల్లో ఉన్నవారు కానీ పట్టణాల్లో ఉన్నవారు కానీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సన్నబియ్య పథకం కానివ్వండి, నూతనంగా రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న సందర్భాలు మీ అందరికీ తెలిసిందే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నూతన రేషన్ కార్డులు మరి ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా మరి ఉద్యోగాలు కల్పించడం కూడా అంటే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా కూడా రైతాంగానికి సరైన సమయంలో మరి ఇవ్వటము, ఇవన్నీ కూడా మరి ప్రజల్లో చాలా బలంగా మరి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా చాలా బలంగా కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వాసంగా ఉన్నది. తప్పనిసరిగా 4 జిల్లా పరిషత్ చైర్మన్లు అదేవిధంగా అన్ని ఎంపీపీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎదురువేస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఓకే, మీరు చెప్పండి బొజ్జు గారు, యాజ్ ఎ ఎమ్మెల్యేగా మీ కాన్స్టెన్సీలో అంటే ఇప్పటికే ఈ బీసీ రిజర్వేషన్లు 42 అమలు చేస్తామంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది, తర్వాత మైనార్టీల పరిస్థితి ఏంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అవకాశాలు ఎలా ఉండవు? వాస్తవంగా కేవలం షెడ్యూల్ ప్రాంతంలోనే మాత్రమే ఈ ఎంపీటీసీలలో కొంత రిజర్వేషన్ పర్పస్లో ట్రైబల్గా ఉంటారు. మిగతా ప్రాంతం అంతా కూడా రొటేషన్ పద్ధతిలో భాగంగా మరి ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా మిగతా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఆ రకంగా బైపర్కేషన్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బీసీలకి 42% ఏదైతే రిజర్వేషన్ అనేది చేయాలని అనుకుంటారో అందులో ఎక్కడైతే అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతాలను కూడా జనరల్ ఉన్న వాటిని కొన్నింటిని బీసీలుగా మార్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే నాకు తెలిసి జడ్పీసీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో పైన మనకు కొంత సమాచారం ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. అదేవిధంగా ఎంపీటీసీలు కావచ్చు, మిగతా సర్పంచ్లే కావచ్చు, ఇంకా కొంత సమయం తీసుకునే అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే గవర్నర్ పంపించిన ఆర్డినెన్స్ విషయంలో కొంత ఆలస్యం ఉంది. ఒకవేళ ఎప్పుడైతే ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే ఇమీడియట్లీ ప్రభుత్వం అయితే ఎలక్షన్లు పెట్టే ఆస్కారం ఉంది. నాకు తెలిసి మొదటి వారంలో లేకపోతే ఈ చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, సో విజయ అవకాశాలు ఎలా ఉంటాయి కాంగ్రెస్కి సంబంధించి? 100% అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరాల కాలంలో అనేక రకాల స్కీమ్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సన్న బియ్యం అయితేనేమి, అదేవిధంగా రేషన్ కార్డుల స్కీమ్ అయితేనేమి, ఆల్రెడీ ఇప్పుడే రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా పేదోళ్ళ కోసం 10 సంవత్సరాలు చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చాలామంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా ఇల్లు రానటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటు పీవీటీజీలకు అదనంగా 100% ఇళ్ళని ఇవ్వడం, అదేవిధంగా ఐటీడీఏ కేంద్రాల నుంచి నా నియోజకవర్గానికి ఒక 500 ఇళ్లను అదనంగా ఇవ్వడం, ఇలా చూసుకుంటూ పోతే ఇట్లా స్కీములు చాలా ఉన్నాయి. అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సే కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఫ్రీ కరెంటే కావచ్చు, ఇలా స్కీములు చాలా రకంగా ఉన్నాయి. కాబట్టి 100% జనం అంతా కూడా కాంగ్రెస్ వైపున ఉన్నారు. ఇప్పుడు చాలామంది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంత బురద చల్లినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చాం. ఈరోజు 15 ఇది 3వసారి బీజేపీ అధికారంలో రావడం, అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు మేము అవకాశాలు ఇచ్చినాం.
వారు చూస్తే ఎక్కడ కూడా ఏం చేయనటువంటి పరిస్థితి. కేవలం రైతులందరూ కూడా రైతు భరోసా పేరు మీదనే వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాలు గడపారు తప్పితే ఎవరికి ఉద్యోగ అవకాశాలు కావచ్చు మిగతా ఏది కూడా కల్పించలేకపోయారు. కానీ మేము సంవత్సరాల కాలంలో అనేక రకమైన స్కీములతో పాటు ఉద్యోగాలు ఎవరైతే నిరుద్యోగులందరూ కూడా 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు అందరూ కూడా ప్రభుత్వ పక్షాన ఉన్నారు. తప్పకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్నీ కూడా మేము కలిసి చేయబోతున్నాం. ఎంపీ బాబురావు గారు మీరు చెప్పండి, ఇప్పటికీ సంవత్సరంన్నర అయిపోతుంది సర్పంచ్ల పదవి కాలం ముగిసి. సో ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన 16th ఫైనాన్స్ నిధులు కూడా గ్రామ పంచాయతీలకు రాని పరిస్థితి ఉంది. మరి ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ప్రజల వ్యతిరేకత ఉంది, అందుకే ఎన్నికలు నిర్వహించట్లేదు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి మహిళలకు ఇస్తాన 2500 పింఛన్ కూడా ఇవ్వకుండా మరి కాంగ్రెస్ ఎన్నికల్లోకి, స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తున్న క్రమంలో ఎలా ఉండబోతున్నారు ఆదిలాబాద్ జిల్లా? వాస్తవంగా ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాని వలన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఆగడం జరిగింది తప్ప వేరేది కాదు. కాబట్టి త్వరలోనే ఎన్నికలు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాస్తవంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఖచ్చితంగా రావాలా. దానికోసం ఇదంతా ప్రాబ్లం ఏదంటే పాత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం అన్ని అప్పులు చేసిపోవడం వల్లనే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం నడపడానికి అన్ని విధాల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకుపోతాడు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అన్ని సర్దుకుని పోతాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలను మోసం చేస్తోంది. సో ఎన్నికలు జరగవు, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. దీని పట్ల ఇవాళ పనే అది ఎలక్షన్ రాగానే జై శ్రీరామ్, ఎలక్షన్ కాగానే నై శ్రీరామ్. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాంగ్రెస్కు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఎట్లుంటాయి అవకాశాలు? ముఖ్యంగా 2500 రూపాయలు పింఛన్ ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఎన్నికల ముందు చెప్పిన నేపథ్యంలో ఎట్లుండబోతుంది? ప్రజలల్లో మేము గ్రామాలలో పోతున్నాం, మారుమూల ప్రాంతాల గ్రామాలలో. గతంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఒక్క దాదాకి ఇవ్వలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. వాళ్ళకు బేసిమెంట్ కాగానే ₹1,00,000 వాళ్ళ అకౌంట్లలో పడుతున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదే రకంగా ఇవాళ ఏదైతే కోపిన్ కార్డ్స్ అతని గతంలో కేంద్ర ప్రభుత్వము లోబో పెట్టాలని భయపడి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. అట్లా ఒక్కొక్క కుటుంబంలో 4-5 పెళ్ళిళ్ళు అయ్యి 2-3 అయ్యి వాళ్ళు కూడా అవస్థపోయినారు. రేషన్ కార్డులు కూడా దొరుకుతున్నాయి. అట్లా కూడా వాళ్ళకి మహిళ అక్కలందరూ కూడా ఫ్రీ బస్సు. ఎంత మంచి ప్రోగ్రాం అది. ఎక్కడన్నా పోవాలన్నా, పెళ్లి పోవాలన్నా, లేకుంటే కార్ మాట్లాడుకోవాలా, లేకుంటే జీప్ మాట్లాడుకోవాలా, లేకుంటే మామూలు సామాన్యులు అయితే ఆటో పట్టుకొని పోవాలా. కానీ ఇవన్నీ పోయినాయి. ఆ పెళ్ళికైనా పేరాటికైనా దేనికైనా మంచి బస్సు ఎక్కిపోతున్నారు. దానివల్ల ఉద్యోగాలు గతంలో ఒక్క ఉద్యోగమేలే. ఈ తెలంగాణ పోరాటం అంతా జరిగిందే ఉద్యోగాల కోసం. అని ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ 50-60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిండు. ఇంకా రాబోయే రోజులలో 2 లక్షల దాకా భర్తీ చేస్తా అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో వాళ్ళు ఎన్ని జిమ్మకులు చేసినా, ఏం చేసినా వాళ్ళు తీయటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తారే తప్ప ప్రజలకు మాత్రం చేసేది ఏముండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో ఎక్కువ మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే పోడు భూముల సమస్య కూడా ఉంది. దాంట్లో గిరిజనులు, ఆదివాసులు అంతా కూడా మరి చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి. సో ఇప్పటి వరకు నెరవేరుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మీ విషయంలో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పారు? గత 2 నెలల క్రితమే మేము మొత్తం ఆదివాసులను తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ నాయకులతోటి సెక్రటరియట్ ఇక్కడనే మీటింగ్ పెట్టినాం. ఆ రోజే డిసైడ్ చేసుకోవడం జరిగింది. కంపల్సరీ కొంత ప్రభుత్వం నిలకడగా అయిన తర్వాత తప్పనిసరిగా పోడు వ్యవసాయం గతంలో ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఈయన అయితే అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో అన్నాడు. అప్పుడు ఆదివాసీ ఎవరన్నా జంగల్ అగ్గిడెబ్బ పొట్టి అగ్గిడబ్బా మా వాళ్ళకి దాదాపుగా వీడి చుట్టా తాగే అలవాటు ఉంటుంది. అగ్గి పెట్టే తీసుకుపోయినా కూడా కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛగా ఆదివాసులకైతే స్వేచ్ఛగా ఉన్నది, అంత పెద్దగా ఇబ్బంది లేదు. కొంత ఫారెస్ట్ అధికారుల ఓవర్ యాక్షన్ తోటి కొంత జరుగుతున్నాయి. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే
అది అడవి హక్కుల చట్టం వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎవరికి తెలియదు అంటారు? ఆదివాసులకు తెలియదు అంటారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి తెలియదు, ఆదివాసులకు అన్నీ తెలుసు. ఆదివాసులు మొత్తం భారత రాజ్యాంగం చదువుకున్నారు, అన్నీ చదువుకున్నారు. ఫారెస్ట్ అధికారులు ఏదో కొత్త కొత్త చట్టాల్లో చదువుకొని వచ్చి ఆదివాసుల మీద జులుం చేస్తారు. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినాం. దాన్ని కూడా తప్పనిసరిగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి. ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనే దానికి బ్రేక్ పడినట్టేనా? ఇంకా మళ్ళీ కేంద్రం ఒకసారి ఎంటర్ అయితే మళ్ళీ ఉంటుందా? దీని పట్ల ఏముండబోతుంది? ఇది స్పష్టంగా ఆనాటి ప్రభుత్వం తప్పు నిర్ణయాల వలన ఇవాళ 49 జీవో రావడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు కావాలంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అంటే మీకు ఒకవేళ మీ ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే మీరు ఇంటర్నేషనల్ పార్కు ఆదివాసులు ఎడనగంగలమోని ఇంటర్నేషనల్ పార్కు మీకు కావాలంటే, మీకు డబ్బులు కావాలంటే మీరు ప్రపోజల్ పంపండి, మేము గుడ్డిగా దాన్ని ఆమోదిస్తామని పంపడం జరిగింది. వీళ్ళు గుడ్డిగా ఆదివాసులు ఆనాడు పోలారంలో చచ్చినారు. ఇప్పుడు కూడా ఈ టైగర్ జోన్లో కూడా ఆగమైనా పర్వాలేదు, వాళ్ళ జీవితాలు ఏమైనా పర్వాలేదు. ఈ కేసీఆర్కి అయితే ఆడు ఒక ఫామ్ హౌస్లో పండుకున్నాడు ఒకటే. ఆపరేషన్ కగారు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చేపడుతుంది, దీని పట్ల ఏం చెప్తారు? బీజేపీ ప్రభుత్వం కేవలము వీరుల పేర్లకు దండలు వేయడం, వీరుల పేర్లు జయంతి చేయడం, ఆదివాసులు అసలు ఏం జరుగుతుంది ఏమీ తెలియదు. బీజేపీ కేవలం ఏంటంటే ఆదివాసులను మోసం చేయడం, వాళ్ళకు మాయ మాటలు చెప్పి మోసం చేయడం. అంటే నక్సలైట్లను కగారు ఆపరేషన్ కగారు పేరుతో చంపడాన్ని మీరేం చెప్తారు? వాళ్ళు శాంతి చర్చలకు వస్తామంటున్నారు కదా, శాంతి చర్చలకు పిలిస్తే ఏమవుతుంది? శాంతి చర్చలు పిలవాడట, చంపుతాడట, చంపితే అంతే ఉంటుంది, ఇంకేం పుట్టది. ఓకే, కగారు ఆపాలంటారా? ఆపాలి కదా. దండవిఠల్ గారు మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. దాంట్లో 10% మరి ముస్లింలను యాడ్ చేశారని చెప్పి మరి జరుగుతున్న ప్రచారం కావచ్చు. మరి ఈ 42% మీద ఒక క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? బీసీల విషయంలో ఒక బీసీ నాయకుడిగా ఎమ్మెల్సీగా ఏం చెప్తారు? గతంలో ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయో, దాంట్లో ముస్లిం మైనారిటీలకి ఎకానమీ ఈబీసీ కింద ఉన్నారో వాళ్ళని అదేవిధంగా యథాతథంగా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. మొన్న కూడా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఆల్రెడీ గుజరాత్లో మిగతా 2-3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల రిజర్వేషన్స్ అట్లనే యథాతథంగానే ఉన్నాయి. దాన్ని మేమేం మార్పులు చేర్పులు చేయట్లేదు. ఏది కూడా బీసీలలో ఉన్నటువంటి కులాలని క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది బీసీ రిజర్వేషన్లో మొదటి మెట్టు. ఇది మాకు ముందుగా రాజకీయంగా కనుక బీసీ రిజర్వేషన్ కనిపిస్తే రేపు రాబోయే రోజుల్లో ఉపాధి, విద్య, మిగతా వాటి రంగాలలో కూడా రిజర్వేషన్ కల్పించడానికి చాలా మాకు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ మొదటి మెట్టుగా ఈ ముందుగా రాజకీయంలో మరి రాజకీయ పరంగా కూడా 42% రావటం చాలా ఆనందకరం. యావత్ బీసీ అందరూ కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా నేతలు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 49 జీవో విషయంలో మరి అడవి బిడ్డలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జీవో విషయంలో మరి ఒక క్లారిటీ అయితే తీసుకున్నారు. ఆ జీవో నిలుపుదల కోసం మరొక జీవో తీసుకున్నారు. సో ఇది మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో 49 జీవో వల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మూలంగా మరి గిరిజనులు అంతా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కనుక మరి సీఎం రేవంత్ రెడ్డిని కలవగానే మరి ఆయన కొత్త జీవో ఇచ్చారు, అది నిలుపుదల చేస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ ఆదిలాబాదు జిల్లాలో చూసుకున్నట్టయితే మరి కొంత వెనుకబడిన ప్రాంతమే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం జరుగుతుంది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటు పోడు భూముల సమస్య కావచ్చు, ఇప్పుడు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విషయంలో కావచ్చు, మొత్తానికి ఆ గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా 42% రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా మరి ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్కే విజయ అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో శ్రీనివాస్, 99 టీవీ, సెక్రటేరియట్ నుంచి.